కన్నప్ప, అంత జాగ్రత్తగా ఉండి కూడా మనం ఎలారా నిద్రపోయాం? మావు మనకి నిద్ర మాటలు తెచ్చిచ్చాడు. బ్లడీ షిట్, ఇల్లిటరేట్ ఫెలో, వాడు వేస్ట్ రా. రే కన్నప్ప, అమ్మని చూసుకున్నట్టే నాన్నని కూడా జాగ్రత్తగా చూసుకోరా. నా ఊళ్ళంతా తడతడగా ఉంది. ఏంటి దయ్యం కాలం మీద పడుతున్నావు? నన్ను చూసి దయ్యం అనుకున్నారా ఏంటి? దెయ్యం ఉందని చెప్పలేదేంట్రా? డెవిల్ పరిగెత్తుతున్నాడు. లెఫ్ట్ లోకి వెళ్ళు, లెఫ్ట్. డాక్టర్, మా కోసం మీరు వచ్చారా? అది ఈ డ్రెస్ లో? ఒరే నీ అబ్బాయి ఏళ్ళాడు సరిగా. నువ్వు ఇక్కడ ఉన్నావా? నిద్ర మాటలు తీసుకొచ్చి అందరినీ పడుకోబెట్టిందే కాక మళ్ళీ పలకరిస్తున్నావా? మర్యాదగా దయ్యం చేతిలోనే చచ్చిపో. బయటకు గనుక వచ్చావో నేనే పీక పిసికి చంపేస్తా. దేవులు, నువ్వు కూడా వచ్చేసావా? బా, థ్యాంక్ గాడ్. నిద్రపోకుండా ఉందామని సినిమా పెట్టమంటే ఏడుపు కొట్టి సినిమా పెట్టి నిద్రపుచ్చి అక్కడ పార్సిల్ చేస్తే ఇక్కడికి డెలివరీ అయ్యాను. ఏం వెతుకుతున్నారు డాక్టర్? ఉప్పు వెతుకుతున్నాను. ఉప్పు ఎందుకు డాక్టర్? ఉప్పు తీసుకుని మన చుట్టూ గుండ్రంగా గీసుకుంటే ఏ దయ్యం మన దగ్గరికి రాదు. అవునా? మీ బామ్మ చెప్పలేదా? ఉమా బాబీ బాబీ బో, ఉమా బాబీ బాబీ బో. రే కన్నప్ప, మీ నాన్నకు ఒక కళ్ళజోడు తెచ్చేవరా? ఏం కనిపించట్లేదు, అంత అయోమయంగా ఉంది. ఆ ప్యాలెస్ లో ఏ చోటైనా అద్దాలున్నాయా? మీరు ఇక్కడే జాగ్రత్తగా ఉండండి, నేను ఇప్పుడు వస్తాను. ఏంట్రా వదిలేసిపోతున్నా? మిమ్మల్ని నమ్మి నిలబడుతున్నాను. ఏం కాదు కదా డాక్టర్? డోంట్ వరీ, ఏం కాదు, నన్ను నమ్మండి. అని వచ్చేస్తుంది డాక్టర్. ఆ ఉప్పు నుంచి కొంచెం తీసి తీయండి డాక్టర్. అవును డాక్టర్. ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఉప్పు జ్ఞానం పాట స్టార్ట్. ఉప్పు జ్ఞానం, ఉప్పు జ్ఞానం. ఉప్పు పాట వర్కౌట్ అయింది డాక్టర్. చెయ్యవండి. థ్యాంక్ యూ. వికెపి లోపలికి రా. మనం ఇంత ప్రాబ్లంలో ఉంటే మీరు ఇంగ్లీష్ కోసం నా దగ్గర వస్తారు. దయ్యం వచ్చేస్తుంది. ప్లాన్ చేసుకోండి. దీన్ని వచ్చేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని అడ్డం పెట్టుకుని మెల్లగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అద్దం ఇలా పెట్టుకొని గాల్లోకి లేచాడేంటి? నీకేం కాలేదుగా? నీకేం కాలేదుగా? ఒక్క దయ్యమే ఉంది. దాన్ని ఇలాగే లాక్ చేసామంటే ఈజీగా డ్రీమ్ కింద కనిపెట్టి అందరం ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు. కళ్ళే బ్లర్ అనుకుంటే చెవులు కూడా మా నాకంత అయోమయంగా ఉంది. మ్యాగ్దలేన్కి
మనం విలియంని ఆ మిర్రర్లో లాక్ చేయడం ఇష్టం లేదనుకుంటా. ఏమంటున్నావురా? విలియమే కదా తనని చంపింది, మరి వాడలు ఎక్కడున్నాడు? ఆ దయ్యం మనల్ని ఏం చేయకుండా ఎందుకు అలాగే నిలబడింది? ఏ ఇప్పుడు ఏమన్నా చెయ్యాలా? ఏమైందో వెళ్ళి అడుగుదామా? డాక్టర్, మీరెళ్ళా దయ్యాన్ని ఏమైందని అడిగిస్తారా? అరే పోమ్మా, నీ కొడుకు మాట విన్నందుకే ఇక్కడికి వచ్చి చేస్తున్నా. ఆ దయ్యం ప్రాబ్లం కూడా నన్ను అడగమంటున్నావు. కావాలంటే నీ కొడుకుని పంపించు. నానా, అమ్మాయిలంటే నువ్వేగా ముందుంటావు, వెళ్ళి అడగొచ్చుగా. నువ్వు ఆగరా. రే శేఖర్, నువ్వు అమ్మాయిలంటే జంప్ చేసి వెళ్తావు కదా, అలాగే వెళ్ళి మాట్లాడి సెట్ చేసినారా బామర్ది. ఓ బావా రౌడీ సార్, ప్లీజ్. ఆల్ ది బెస్ట్ అన్నా. నేను ధైర్యవంతుడే, వెళ్ళండి, వెళ్ళండి. కానీ దెయ్యాన్ని డీల్ చేసేంత ధైర్యం నాకు లేదు. అంత బిల్డప్పేనా? రే కన్నప్ప, నువ్వు ధైర్యంగా పోరా. నువ్వే మమ్మల్ని కాపాడాలి. వెళ్తాడులే. నేనే వెళ్తా. నువ్వు పోరా. జాగ్రత్తరా. ఎక్స్క్యూజ్ మీ, వాట్ హ్యాపెన్ నాకు తెలియదు. విలియం ఎందుకు ఇక్కడున్నాడు? అతన్ని లాక్ చేస్తే నీకెందుకు కోపం? వాడు చెడ్డవాడు కదా. No, he's not. అసలు ఏమీ అర్థం కావట్లేదు. కాదంట. ఇక్కడ ఏం జరుగుతుంది? 1930s ఇన్ హైదరాబాద్. బ్రిటిష్ గవర్నమెంట్లో డాక్టర్గా ఉన్న నేను, ఆర్మీలో సోల్జర్గా ఉన్న విలియం ఇద్దరం లవ్ చేసుకున్నాం. అప్పుడు కొత్తగా వచ్చిన కమాండర్ రాబర్ట్ మా లైఫ్కి పెద్ద ప్రాబ్లంగా మారాడు. రాబర్ట్ కమాండర్గా ప్రజల ముందు మంచోడిగా నటించేవాడు, కానీ వాడు ఆడపిల్లల్ని టార్చర్ చేసి ఒక వుమనైజర్. రిలాక్స్. ఒకరోజు కమాండర్ రాబర్ట్ అతని ప్యాలెస్ లో ఒక పార్టీ అరేంజ్ చేశాడు. అక్కడ నన్ను చూసిన రాబర్ట్ నన్ను సొంతం చేసుకోవాలని ఆశపడి నన్ను ఎత్తుకొచ్చి హౌస్ అరెస్ట్ చేశాడు. మాకు మ్యారేజ్ అని ఒక డేట్ ఫిక్స్ చేసి అందరికీ అనౌన్స్ చేశాడు. అక్కడ సోల్జర్ గా ఉన్న విలియము నేను లవ్ చేసుకుంటున్న విషయం తెలిస్తే వాడు విలియంని చంపేస్తాడని భయపడి నేను చెప్పలేదు. ఆ మ్యారేజ్ నాకు ఇష్టం లేదని తెలిసి రాబర్ట్ నన్ను రోజు టార్చర్ చేసేవాడు, సెక్షువల్ గా హెరాస్ చేసేవాడు. You have no other option. నైట్ ఎవరికి తెలియకుండా నేను నా లవర్ విలియం రహస్యంగా కలుసుకునే వాళ్ళం. మ్యాగ్డలిన్, డోంట్ వరీ, స్టే స్ట్రాంగ్. ఒకరోజు కమాండర్ రాబర్ట్ గవర్నమెంట్ పని మీద వేరే ఊరు వెళ్ళాడు. ఆ సమయంలో విలియం ఒక వైట్ విచ్ ని కలిసి మా ప్రాబ్లం చెప్పాడు. ఆ విచ్, ఇక్కడ నేను మిమ్మల్ని కలపలేను, బట్ మేము కంట్రోల్ చేయలేని గోస్ట్లని డ్రీమ్ వరల్డ్ లో లాక్ చేసే మెథడ్లోనే మిమ్మల్ని కూడా అలాంటి ఒక డ్రీమ్ వరల్డ్ లోనే కలుపుతానని చెప్పింది. ఆ రోజు నైటే విలియం ఎవరికీ తెలియకుండా ఆ విచ్ ని ప్యాలెస్ కి తీసుకొచ్చాడు. ఆ విచ్ మేము కలిసి బతకడానికి బ్లాక్ మ్యాజిక్ బుక్ ద్వారా ఇదే ప్యాలెస్ ని డ్రీమ్ లో సృష్టించింది. విలియం ఫస్ట్ డ్రీమ్ క్యాచర్ లో ఉన్న ఫెదర్ ని పీకాడు. ఆ తర్వాత నాకు విచ్ ని మీట్ అయిన విషయం చెప్పాడు. ఆ డ్రీమ్ క్యాచర్ ని తీసుకొచ్చి ఇందులో ఉన్న ఫెదర్ ని పీకితే మనం నిద్రపోయిన తర్వాత డ్రీమ్ వరల్డ్ లో బతకచ్చని చెప్పాడు. అంతా అనుకున్నట్టు జరిగితే నైట్ డ్రీమ్ లో కలుద్దామని చెప్పాడు. అన్ఫార్చునేట్లీ ఇదంతా ఒక సోల్జర్ చాటు నుంచి వినేశాడు. ఆ రోజు నైట్ మేము నిద్రపోయి ఈ డ్రీమ్ ప్యాలెస్కి వచ్చాం. రాబర్ట్ లేని ఈ ప్యాలెస్ మాకొక హెవెన్ లాగా అనిపించింది. అప్పుడు విలియం నాతో ఈ డ్రీమ్లో ఏం జరిగినా అది మన నిజ జీవితంలో కూడా జరుగుతుందని చెప్పాడు. ఒకవేళ మేమిక్కడ చనిపోతే మా సోల్ ఈ డ్రీమ్ వరల్డ్లోనే ఉండిపోతుందని చెప్పాడు. ఈ డ్రీమ్ వరల్డ్ నుంచి బయటికి వెళ్ళడానికి మంకీ పా అనే వస్తువునిచ్చి దానికి కొన్ని స్పెల్ బౌన్స్ చెప్పాడు. ఇక్కడి నుండి బయటికి వెళ్ళాలంటే ఆ మంకీ పాతో స్పెల్ బౌన్స్ చెప్పి ఒక్కసారి విష్ కోరుకోవాలని, అప్పుడు ఇక్కడి నుండి మనం పర్మనెంట్ గా బయటికి వెళ్ళిపోవచ్చని విచ్ చెప్పిందని చెప్పాడు. రాబర్ట్ ఊరు నుంచి రాగానే ఆ సోల్జర్ రాబర్ట్ కి జరిగిందంతా చెప్పాడు. నైట్ నేను నిద్రపోయినప్పుడు నా రూమ్కి వచ్చిన రాబర్ట్ నేను దాచిపెట్టిన డ్రీమ్ క్యాచర్ని తీసి దాంట్లో నుంచి ఒక ఫెదర్ని పీకాడు. దాన్ని పీకితే ఏం జరుగుతుందో తెలియక తను రూమ్కి వెళ్ళి నిద్రపోయాడు. ఆ తర్వాత
డ్రీమ్ ప్యాలెస్కి వచ్చిన రాబర్ట్ అక్కడ మమ్మల్ని చూశాడు. ఫెదర్ని పీకిన రాబర్ట్ ఇక్కడికి ఎలా వచ్చాడో మాతో చెప్పి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని విలియం పైన అటాక్ చేశాడు. నేను విలియంకి ఏదైనా అవుతుందని భయపడి జరిగిందంతా చెప్పేశాను.